అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయని చూద్దాం. ముందు డేట్ చూసుకుంటే ఈరోజు జూలై 24, 2026, ఈరోజు శుక్రవారం. బయట నుంచి సరుకులు అయితే 8,000 మిర్చి బస్తాలు వచ్చినాయి. కొంత స్టాకులు ఉన్నాయి, కొద్ది గొప్ప వచ్చినాయి. ఎందుకంటే ఒక్కోసారి శుక్రవారం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి రైతులు కూడా శుక్రవారం మెట్టరు. అయితే ఈరోజు అన్ని మిర్చి రకాలకు కూడా మూమెంట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను నేను, సరుకులు ఎప్పుడైతే క్వాలిటీ ఉన్న మిర్చి తగ్గిస్తారో పోటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అయితే విస్తరించిద్ది, పెరిగిద్దని చెప్పాను. అన్ని రకాలకు కూడా తేజతో సహా మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. మాకు కూడా ఇట్లా మార్కెట్ పెరుగుతుంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఉండి చెప్పబుద్ధి అవుతుంటుందండి. ఏదైనా మార్కెట్ పెరుగుతాం అనేది కూడా రైతుల అదృష్టం. ఇంకా పోతే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉంటే ఏ రకాలుగా బాగుంది ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా ముందు మార్కెట్ ధరలు చూసేద్దాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే తేజ మిర్చి రకం నిన్న 22,000 ఎక్కువగా జరిగిందని చెప్పాను. మచ్చుల టయానికి 200-300 పెరిగిందండి. మచ్చుల టయానికి 200-300 అంటే 22,200-300 అయితే ఇవాళ 22,500 జరిగిందండి మార్కెట్లో. సరుకులు పెడతల్లా, మార్కెట్ టైట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను గతంలో చెప్పా కూడా వ్యాపారానికి పోటీ ఉంటుందో మార్కెట్ ఆటోమేటిక్గా పెరుగుతుంటుందండి అని చెప్పాను. అన్ని రకాలకు కూడా పెరిగింది, అన్ని రకాలకు కూడా బాగుంది మార్కెట్. తేజ మాత్రం ఈరోజు ఇప్పుడు వరకు ప్రజెంట్ యాడ్లో జరిగింది 22,500. ఏదైనా మళ్ళీ పెరిగితే కనుక అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా వీడియో చూస్తుండండి రైతు సోదరు. అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇంకా రోమి 26 చూసుకుంటే 22,000 దాకా జరుగుతుంది. 22,000 దాకా, 18,000 నుంచి 22,000 దాకా. తేజ అయితే 18,000 కానించి 22,500 దాకా జరిగింది. షార్క్ అయితే 18,000 కానించి 21,000, 21,200 అట్లా జరుగుతుంది. బాగా సన్న కత్తి అయితే 21,500 తేజ కూడా. ఈ రకాలు బాగానే ఉంది. తేజ సెగ్మెంట్ కూడా పెరిగింది. ఒక్క నాటు రకం 334 సూపర్ 10 స్టడీగా ఉంది. తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలా. అవి కూడా మార్కెట్లో కొద్ది గొప్ప రాయచూరు, కర్ణాటకే కనపడుతున్నాయి. ఇంకా బ్యాడిగి రకాలు చెప్పేదేం లేదు, దూకుడుగానే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది మార్కెట్. బ్యాడిగి రకాలు నేను ఇక్కడికంటే కూడా మార్కెట్ జంప్ అయి 29,500, 1-2 లాట్లు కూడా 30,000 జరిగిందండి. 1-2 లాట్లే. జనరల్ మార్కెట్ 29,500 అండి. 355 బ్యాడిగి 24, 25,000 కానించి మీడియం రకాలు. బాగా హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ 355 బ్యాడ్కి 29,000, 29,500, 1-2 సార్లు 30,000 జరిగింది. మూమెంట్ బాగుంది 355 బ్యాడ్కి కూడా. సిజంటా బ్యాడ్కి కూడా మూమెంట్ వచ్చింది. దొరకట్లా సరుకులు. ఎప్పుడైతే సరుకులు దొరకవో వ్యాపారస్తులు కూడా పోటీ పడినప్పుడు మార్కెట్ పెరిగిద్దని కూడా చెప్పా. 355 సిజంటా బ్యాడ్కి కూడా 55, 31 కూడా మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. 25,000, 25,000 పైన ఉంది కూడా. క్వాలిటీ ఉంటే దేశవాళిగా ఉండాలి. మన కర్ణాటక రాయచూరు ఏంటంటే 23 నుంచి 24, 24,500 ఆ విధంగా జరుగుతున్నాయి. మన దేశవాళి అయితే 25,000 ఆ పైన కూడా జరుగుతున్నాయి. ఆటోమేటిక్గా 2043 కూడా 35 నుంచి 36, 36 నుంచి 36,500 ఆ విధంగా జరుగుతున్నాయండి. బ్యాడిగి రకాలు కూడా మూమెంట్ బాగానే ఉంది. సీడ్ రకాలు కూడా కొంచెం బాగుంది. మరీ అంతగా ఫస్ట్ కాంచి సీడ్ రకాలు ఒక మాదిరిగా స్టడీగా వస్తున్నా కొంచెం మూమెంట్ వచ్చింది సీడ్ రకాలకు కూడా. అటు DD 341 ఈ 2 రకాలు కూడా దేశవాళి, కర్నూలు DD, దేవనూరు డీలక్స్, దేశవాళి 341 క్వాలిటీ ఉంటే 20,000 కాంచి 20,000 దాకా జరుగుతున్నాయండి. క్వాలిటీ ఉన్న మిర్చికి 20,000 కాంచి. ఇంకా నెంబర్ 5 కూడా 20,000 కాంచి 25,000, 25,500 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకా 334 సూపర్ 10 మాత్రం మార్కెట్లో స్టడీగా ఉంది. పెద్ద క్వాలిటీలో దానికి మూమెంటు ఆల్రెడీ వచ్చింది. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్. ఎందుకంటే మనం కొంత వాతావరణ పొజిషను ఇప్పుడు దాకా రైతులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి టైట్ చేయటం, పెట్టకపోవటం, కొంత ఆర్డర్లు వచ్చినప్పుడు పోటీ పడటం అనేది సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి మార్కెట్ అట్లా పోటీ పడినప్పుడు మార్కెట్ ధరలు పెరుగుతుంటాయి. ఈ విధంగా అయితే ఉన్నాయి. 20,000 కానించి 28,000 సూపర్ 10 నడుస్తుందండి. ఇంకా పోతే ఇంకా మనకి క్లాసిక్, టాప్ గన్ను, గణేష్ ఆర్మూర్ ఈ కూడా మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది.
క్లాసిక్ రైస్ సోదరు గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాలు క్లాసిక్, టాప్ గన్ను, గణేష్ ఆర్మూర్ ఇవి కూడా 20,000 కానించి 24,000. సూపర్ క్లాసిక్ సూపర్గా ఉంటే 24,000 పైన జరుగుతున్నాయి. టాప్ గన్ ఇవి కూడా 24, టాప్ గన్ గణేష్ ఆర్మూర్ ఇవి కూడా 24 జరుగుతున్నాయి. ఆర్మూర్ కూడా మంచి మూమెంట్ వచ్చిందండి. ఆర్మూర్ కూడా 18,000 కానించి 22,500 దాకా జరుగుతుందండి ఆర్మూరు. అంటే అన్ని మిర్చి రకాలకి మూమెంట్ అయితే వచ్చింది. సేల్స్ పరంగా బాగుంది, వ్యాపారస్తులు అడుగుతున్నారు, క్వాలిటీ ఉన్న మిర్చి కొంటున్నారు, సేల్ పరంగా బాగుంది. కాకపోతే లేటేసీలు, బిఎఫ్లు కొంచెం వాటి కూడా మూమెంట్ వచ్చినా కొంచెం ధరలు అనేవి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి బెస్ట్ క్వాలిటీలకి, డీలక్స్ క్వాలిటీలకి మార్కెట్లో మూమెంట్ బాగుంది. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈ విధంగా ఉంటే బంగారం కూడా సీడ్ రకాలతో పాటు పోటీ పడుతుందండి. 26,000 జరుగుతుందండి బంగారం మిర్చి 20,000 కానించి 26,000 దాకా జరిగితే బుల్లెట్ వచ్చేసి 20,000 కానించి 25,000 జరుగుతుంది. 273 కుబేరా కూడా అటు 20,000 కానించి 24,500, 25,000 దాకా జరుగుతుంది. ఈ 273 కుబేరా, బుల్లెట్ ఇవన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. బంగారం మాత్రం 26,000కి వెళ్ళిపోయింది, 20,000 నుంచి. ఏదైనా అన్ని మిర్చి రకాలకు కూడా ఎల్లో పెద్ద కనపడతలేదు. కొంతమంది ఎల్లోకి మూమెంట్ అనేది పెద్ద అదేంటంటే ఫారిన్ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది, విదేశాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా అవుతుంటుంది. దానికి కొద్దిగా మూమెంట్ అలా దానికి కూడా ఇంతకుముందు గతంలో వచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉంది. కొద్దిమంది వ్యాపారస్తులను కడుక్కుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వచ్చిందా కాగాలన్నట్టు చెప్పుకొచ్చారు. గుంటూరు వండర్ కూడా మార్కెట్లో 23, 24, 25 ఆ విధంగా జరుగుతున్నాయి. వీటితో పాటు మనకి తాలు కూడా మంచి ధరలు జరుగుతున్నాయండి. తాలు కూడా తేజ తాలు, డీడీ తాలు, 341 తాలు, నెంబర్ 5 తాలు, సీడు తాలు అనుకుంటేనే ఇవన్నీ కూడా తేజ కానించి ఈ సీడు తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో 11,000 కానించి 16,000 దాకా జరుగుతున్నాయి. మంచి రంగులున్న తాలు 11,000 కానించి బాగా రంగులున్న తాలు 16,000 దాకా జరుగుతున్నాయండి. ఇంకా 334 తాలు, బ్యాడ్గీ తాలు, ఆర్మూర్ తాలు ఈ తాళన్నీ కూడా 10,000 కానించి 15,000 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. మార్కెట్ అటు ఎరుపు రకాలతో పాటు తాళ్ళ రకాలు కూడా మూమెంట్ అయితే బాగుంది. అన్ని రకాలకు కూడా మూమెంట్ బాగుందండి మార్కెట్. గుంటూరు మార్కెట్లో ఒక్కోసారి శుక్రవారం పూట కొంత సరుకులు మార్కెట్ కొద్దిగా పెద్దగా అడావుడుందని పెట్టబోతారు. మార్కెట్ మూమెంట్ వచ్చినప్పుడు శుక్రవారం కూడా మార్కెట్లు ఎక్కువ ధరలు పెట్టి కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. రైస్ సోదరులు గమనించండి. ఏదేమైనా తేజాకు కూడా మొన్నటిదాకా తటస్థంగా ఉన్నదనుకున్నాం కూడా తేజాకు కూడా 21,500, 21,600, 21,700 కానించి 22,500 దాకా ఈరోజు అమ్మకాలు జరిగినాయి. తర్వాత మచ్చులటాయన ఏ విధంగా ఉంటుందని అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.